6వ వచనం తీసారా? ఇప్పుడు చదువుకుందాం చూడండి. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదమును. యెహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యోనాతాన్ సౌలు రాజు అయిన తర్వాత ఏదో ఇంట్లో కూర్చుందాములే అనుకోకుండా, నేను కూడా మా నాన్నకి తోడుగా దేవుని పనులు చెయ్యాలి, దేవుని కార్యాలు చెయ్యాలి, దేవునికి ఇష్టమైన పనులు చెయ్యాలి, నేను కూడా కార్యాచరణలో ముందుకెళ్ళాలి, మౌనంగా ఉండకూడదు, నేను కూడా పని చెయ్యాలి, దేవుని పని చెయ్యాలి అని ముందుకు సాగాడు. ప్రభునందు ప్రియులారా, నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా, యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా, యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఏదో మీకు చేతనైన పని, మీకు ఏ పని వచ్చో ఆ పని చేస్తూ ముందుకెళ్ళాలి, పని చేయకుండా ఉండకూడదు, దేవుని పని చేయాలి, మన పనులు చేసుకోవాలి, నెక్స్ట్ దేవుని పని కూడా మనం చేసే వారంగా ఉండాలి, దేవుని పనిలో కూడా ముందుకెళ్ళే వారంగా ఉండాలి. అటువంటి వారంటే దేవునికి చాలా ఇష్టం. ఏదో వచ్చాం, సంఘానికి వెళ్ళిపోయాం, ఆయన నమ్ముకున్నాం, వచ్చాం, వెళ్ళిపోయాం అన్నట్టు ఉండకూడదు. ఈ భూమి మీద మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని పని చేసినప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ బిడ్డ నా పని చేస్తున్నాడు, నా కొరకు కష్టపడుతున్నాడు, నా కొరకు ఆలోచన చేస్తున్నాడు, అతని తలాంతులు ఉపయోగిస్తున్నాడు అని దేవుడు కూడా సంతోషపడతాడు మనం ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు. యోనాతానులో మొట్టమొదట ఆ విషయాన్ని చూస్తాం. ఏదో ఇంట్లో తిని పడుకోవటం లేదు, మా నాన్న సంపాదిస్తున్నాడు, మా నాన్న రాజు అయ్యాడు, ఇక నాకేముంది అన్నట్టుగా లోపల ఉండట్లేదు. నేను కూడా పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని ఉద్దేశం నేను కూడా నెరవేర్చాలి. దేవుని ఉద్దేశం ఏంటి? ఫిలిస్తీన్లు అనేటటువంటి ఒక తెగవారు ఉంటారు, జాగ్రత్తగా వినండి. ఈ ఫిలిస్తీన్లు ఎట్టి పరిస్థితుల్లో దేవుని నమ్మరు, దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, దేవుని మాటను తీసుకోరు, ధర్మశాస్త్రాన్ని తీసుకోరు, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోరు, దేవుడు అంటే అసలు వాళ్ళకు పడదు. అటువంటి వాళ్ళు ఈ ఫిలిస్తీన్లు. ఇటువంటి వారు ఇశ్రాయేలీల మీద ఎప్పుడు దాడి చేస్తూ ఉంటారు, ఇశ్రాయేలీల మీద ఎప్పుడు దాడి చేస్తారు. ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు, వీళ్ళ మీద ఎప్పుడు దాడి చేయటం, వీళ్ళని వచ్చి కొట్టడం, వీళ్ళని వచ్చి ఇబ్బంది పెట్టడం, వీళ్ళది ఏదన్నా దోసుకొని వెళ్ళిపోవటం, వీళ్ళ వస్తువులు ఉంటాయిగా, వీళ్ళ పశువులు, వీళ్ళ గేదెలు, వీళ్ళ వస్తువులు ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. అందుకని దేవుడు సౌలుని రాజుగా నియమించుకొని సౌలు చేత ఈ ఫిలిస్తీయులని బాధ పెట్టడం, కొట్టడం దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే అతన్ని కుమారుడైనటువంటి యోనాతాను కూడా నేను కూడా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని చెప్పి తన దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, తన ఆయుధాలు మోసే పనివాడు. ఈ పనివాడిని తీసుకొని ఒరే మనం కూడా ఏదో ఒకటి చేద్దాం, దేవుని పని చేద్దాం, దేవుని ఉద్దేశం చేద్దాం, ఈ ఫిలిస్తీన్లు అనేటటువంటి వాళ్ళు మనల్ని బాగా బాధ పెడుతున్నారు, మనం కూడా ఎదుర్కొందాం వాళ్ళని ఏదో ఒక రకంగా అని చెప్పేసి ఈ పనివాడిని తీసుకొని వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళగానే ఒక 20 మంది ఉంటారు అక్కడ, కాపు కాసుకొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇశ్రాయేలీల మీద పడదామా అని కాపు కాసుకొని ఉంటారు. ఎంతమంది చెప్పండి? 20 మంది ఉంటారు. ఈ 20 మంది ఎప్పుడు పడదామా అని చూస్తూ ఉన్నప్పుడు 20 మంది కనపడ్డారు వీళ్ళకి. ఎవరికి చెప్పండి? యోనాతానుకి, ఈ పనివాడికి, ఇద్దరికి, యోనాతాను దగ్గర పని చేసేవాడికి. వీళ్ళు ఎంతమంది? 20 మంది. వాళ్ళు ఎంతమంది ఉంటారు? వీళ్ళు ఎంతమంది? ఇద్దరు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. ఇప్పుడు ఇద్దరు 20 మందికి మీదకి వెళ్తే 20 మంది ఏం చేస్తారు? ఏం చేస్తారో తెలుసు మనకి, కొట్టు పంపిస్తారు. అవునా కాదా? వీళ్ళుంది ఇద్దరేగా, వాళ్ళుంది 20 మంది. అది కాకుండా వాళ్ళు పొంచి ఉన్నారు, వాళ్ళు కాస్త బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొట్టి పంపిస్తారు. అయితే ఆ సమయంలో ఆ 20 మందిని చూసి యోనాతాను అంటున్నటువంటి మాట మీకు చదివిచ్చా. ఏమంటున్నాడో తెలుసా యోనాతాను? రే, వాళ్ళు 20 మంది ఉంటే ఏందంట? 20 మంది కాదు, 100 మంది ఉన్నాయి. దేవునికి అసాధ్యం అనేది ఏదన్నా ఉందా? మనం వెళితే దేవునికి అడ్డమా? దేవుడు మన ద్వారా కార్యం జరిగించుకోడా? ఇప్పుడు మరలా చదవండి, బాగా అర్థమైంది. ఇప్పుడు మరలా చదవండి, బాగా అర్థమైంది. యోనాతాను
ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము. యెహోవా మన యెహోవా కార్యమును మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? రక్షించటానికి యెహోవాకు అడ్డమా? యెహోవాకు అసాధ్యమా? అడ్డమా అంటే అసాధ్యమా? ఇప్పుడు అనేకుల చేతైనా కొద్దిమంది చేతైనా, ఇప్పుడు 100 మంది వెళ్ళినా లేకపోతే ఒక్కరు వెళ్ళినా అర్థమవుతుందని చెప్పేది. మీరు అర్థం చేసుకోవాలి. 100 మంది వెళ్ళినా ఒక్కరు వెళ్ళినా ఎదురు ఎంతమంది ఉన్నా యుద్ధం ఎవరిది? యుద్ధం చేసేది ఎవరు? ఆయన. జరిగిచ్చేది ఆయన. ఏ విధంగానైనా సరే ఆయన. మనం ఇద్దరు వెళ్ళినా కూడా మనకు విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఒక్కరు వెళ్ళినా విజయం ఇస్తాడు. విజయం ఇచ్చేది ఆయన, మన చేతుల్లో లేదు. అనగానే మనం ఎంతమంది వెళ్తే ఏంది? ఎంత విశ్వాసమో చూడండి యోనాతానుకు దేవుని మీద. యుద్ధం జరిగిచ్చేది ఎవరు? యెహోవా. జరిగిచ్చేది యెహోవా కాబట్టి మనం ఇద్దరం వెళ్ళినా కూడా వాళ్ళని కొట్టగలం, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనం విశ్వాసంతో వెళదామని చెప్తున్నాడు అక్కడ ఆ పనివాడికి. దేవునికి స్తోత్రం. ఇదే విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. ఒక్కరమా ఇద్దరమా అని కాదు. టాలెంట్ ఉందా లేదా కాదు, ధనం ఉందా లేదా కాదు, చదువు ఉందా లేదా కాదు, బలం ఉందా లేదని కాదు, బలగం ఉందా లేదని కాదు, ఈ లోకంలో ఏది ఉంది ఏది లేదని కాదు. నువ్వు ఏదున్నా ఏది లేకపోయినా నిన్ను నడిపించేది ఎవరు నమ్మితే చెప్పండి, అది దేవునికి స్తోత్రం. మనల్ని నడిపించేది ఎవరు? చదువైనా, బలమైనా, బలగమైనా, ధనమైనా, టాలెంట్ అయినా, ఏదైనా సరే ఇచ్చేది ఎవరో దేవుడు. ఒక వ్యక్తికి ఇచ్చేది ఎవరో దేవుడు. నడిపించేది ఎవరో దేవుడు. విజయాన్ని ఇచ్చేది ఎవరో దేవుడు. పడగొట్టేది దేవుడే, నిలబెట్టేది దేవుడే. అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం ఒక్కరమైనా మనం ఇద్దరమైనా యుద్ధం జరిగించేది యెహోవా కాబట్టి గొప్ప కార్యాలు చూస్తాం. దేవునికి స్తోత్రం. యోనాతాన్ అన్నటువంటి మాట అది. మనం పనిలో ముందుకెళ్దాం, మనం పని చేద్దాం, దేవుని పని చేద్దాం, దేవుని పనిలో ముందుకెళ్దాం. దేవుడు నడిపిస్తాడు. ఇద్దరు ఉన్నామని భయపడబాక, వాళ్ళు అక్కడ 20 మంది కనపడుతున్నారని భయపడబాక. జరిగించేది నడిపించేది దేవుడు మనల్ని. కాబట్టి భయపడొద్దు అని యోనాతాను తన పనివాడితో చెప్పి వెళ్ళాడండి. విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి 14వ వచనం చదవండి. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా 20 మంది పడిరి. ఎంతమంది పడ్డారంట? ఇప్పుడు మనం చెప్పుకున్నాగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగిను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది పడిపోయారంట? ఎంతమందిని కొట్టారంటే ఇద్దరు. అది అసలుకి జరిగే పనేనండి. 20 మందిని కొట్టగలమా? ఇద్దరు వెళ్ళి 20 మందిని కొట్టగలరా? కానీ కొట్టడం కష్టం. కానీ అక్కడ ఎవరుంటారు? యోనాతానుకు తోడు దేవుడు ఉన్నాడు. ఎందుకు దేవుడు యోనాతానుకు తోడుగా ఉన్నాడంటే, నేను దేవుని పని చేయాలి, నేను దేవుని పని జరిగించాలి. మా నాన్న రాజు అయ్యాడు, మా నాన్న రాజు, ఆయన కుమారుణ్ణి నేను, ఆయన కుమారుడిగా ఉన్నటువంటి నేను ఆయన పనిలో నేను కూడా ముందుకు సాగాలి. నేను ఇంట్లో కూర్చుంటే కాదు, నేను మౌనంగా ఉంటే కుదరదు, దేవుని పని నేను చేయాలి అని చెప్పి అడుగు ముందుకేశాడండి. అడుగు ముందుకేశాడు. పాపం ఆయనతో ఎవరు లేరు, ఎవరు రాలా, యోనాతానుతో ఎవరు రాలా, ఒక్కడే ఉన్నాడు పనివాడు మాత్రమే. కానీ భయపడలా. నేను దేవుని పని చేసుకుంటా ముందుకెళ్తే దేవుడే విజయం ఇస్తాడని ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఇద్దరు 20 మందిని కొట్టారు. దేవుడు వారికి అటువంటి శక్తిని, కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, ఈ సమయంలో ఈ యోనాతాను క్యారెక్టర్ తీసుకొని మనం ఒక్కరమా ఇద్దరమా అని కాదు, మనకి ఏదన్నా టాలెంట్ ఉందా అని కూడా కాదు, మనకి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ లోకపరంగా ఏదైనా. కానీ ఒకటి నమ్మండి, మనకి ఎవరున్నారు? ఊరక మాటకే చెప్తారా? నిజంగా మనకు యేసయ్య ఉన్నాడు, నాకు యేసయ్య ఉన్నాడు, నన్ను నడిపిస్తాడని నమ్ముతున్నారా? నమ్మాలి. నమ్మిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. కాబట్టి ఈ విశ్వాసంతో ముందుకు సాగండి.
నువ్వు ఒక్కరవైనా దేవుడు కార్యం చేస్తాడు. నీకేది ఉన్నా లేకున్నా నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. యోనాతాను ఆ విధంగా దేవుని పని చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఒక్కడే, కానీ దేవుడు యోనాతానును బలంగా వాడుకున్నాడు. యోనాతాను జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు.